దాగుడు మూతలు అనేది ఒక ఆట కాదు, అది ఒక ఎమోషన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? అందరూ లైఫ్లో కనీసం ఒక్కసారైనా దాగుడు మూతలు ఆడే ఉంటారు. మేము దాన్ని దాక్కునే ఆట అనేవాళ్ళం. సమ్మర్లో సాయంత్రం చీకటి పడ్డాక కరెంటు పోతే పిల్లలందరి ముఖాల్లోని వెలుగు వచ్చేసేది. వీధి మొత్తానికి ఏదో ఒక్కింట్లోంచి ఒకరు బయటకు వచ్చి దాక్కునే ఆట ఆడుకుందాం రండ్రోయ్ అని అరిచేవారు. అంతే, పిల్లలందరం ఒక చోట చేరుకుని పంటలేసుకునేవాళ్ళం. పంటలేసుకుని ఎవరో ఒకరిని దొంగ పెట్టించేవాళ్ళం. చిన్నపిల్లల్ని ఆటలో అట్టిపళ్ళు అనేవాళ్ళం. అంటే వాళ్ళు దొంగ అవ్వక్కర్లేదన్నమాట. 2-3 ఆడితే దాగుడు మూతలు ఈజీయే, కానీ 20 మంది ఆడితే ఆ ఆట ఎప్పటికవ్వాలి. కానీ అలాగే ఆడేసేవాళ్ళం. దొంగ 1 నుంచి 100 అంకెలు లెక్క పెట్టేలోపు అందరూ దాక్కోవాలి. బిల్డింగ్ లోపల, మెట్లు పక్కన, స్టోర్ రూమ్ డబ్బాల్లోని, చెట్లు వెనకాల దాక్కునే వాళ్ళు కొంతమంది అయితే, మేడపైన ట్యాంక్ ఎక్కి తమాషా చూసేవాళ్ళు మరికొంతమంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, బిల్డింగ్ కి 2 వైపుల మెట్లుంటే ఈ మెట్ల మీద నుంచి ఆ మెట్ల మీదకి, ఆ మెట్ల మీద నుంచి ఈ మెట్ల మీదకి రకరకాల సౌండ్లు చేసుకుంటూ పరిగెట్టేవాళ్ళు మరికొంతమంది. దొంగ నానా కష్టాలు పడి అందరినీ వెతికినా ఎవరో ఒక్కరు మాత్రం కనిపించేవాళ్ళు కాదు. ఏంటబ్బా అని అందరూ వెతకడం మొదలు పెడితే ఆ ఒక్కరిని వాళ్ళ అమ్మ కొట్టి ఇంటికి తీసుకెళ్లిపోయిందని తెలిసేది. అయ్యో అనుకునే లోపే కరెంట్ వచ్చేసేది. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈజీగా ఒక 2-3 గంటలు టైంపాస్ అయిపోయేదబ్బా. ఇలా మీ చిన్నప్పటి దాగుడుమూతల ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.